కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద దగ్ధమైన ట్రావెల్స్ బస్సు ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన 27 మంది వైసీపీ శ్రేణులపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. సివి రెడ్డి, కందూరు గోపీకృష్ణ, ఆర్ఏ శ్యామల, వైసీపీ అధికారిక ఎక్స్ పేజీ నిర్వాహకులతో సహా 27 మందిపై కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ట్రావెల్స్ బస్సు పసుపు రంగులో ఉందని, వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని టీడీపీ నాయకుడని, బైక్ పై వెళ్లిన వారు బెల్ట్ షాపుల్లో మద్యం కొన్నారని, బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపాడని, రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెరిగిపోయాయని, దీనికి కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని, బస్సుకు 2027 వరకు పర్మిట్ ఉన్నా లేదని, బస్సు ఫిట్నెస్, పర్మిట్లపై నకిలీ పత్రాలు సృష్టించి ప్రచారం చేయడం లాంటి దుష్ప్రచారానికి వైసీపీ సోషల్ మీడియా పాల్పడింది. నిందితులు రాజకీయ దురుద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు తప్పుడు పోస్టులు పెట్టారంటూ కర్నూలు మండలం బి తాండ్రపాడుకు చెందిన పేరపోగు వెనుమలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తప్పుడు పోస్టులను తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.